బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో ఆ చిలక జోషి వాడి చెప్పిందంతా నిజమైపోతుందిరా. కాదురా, ప్రమాదం ఆడపిల్ల రూపంలో నా వెనకే తరుకొస్తుందిరా. మీరేం చెయ్యకర్లేదు, చెయ్యాల్సిందంతా ఈయన చేశారు. ఎవ్రీథింగ్ ఫినిష్. ఏం చేసావురా? ఏం లేదురా, ఈ పిల్ల నా రౌడీలు ఆలర పెట్టారు. నేను రెచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోయారు. ఇట్స్ వెరీ గుడ్. చేసింది మంచి పనేగా, ఇంకెందుకు పరిగెత్తడం? బై అదే నాకు అర్థం కావట్లేదు. ఈ సెపరేట్ ఆఫ్ మీ ఫ్రైడ్ నో ఫ్రైడ్ హాఫ్ బాయిల్డ్. టు టెల్ ద ఫ్యాక్ట్, మా వాడు మహా దేశముద్రు. హీస్ ఎ పిస్తా. పిస్తా? పిస్తా మీన్స్ ప్రిన్స్. ప్రిన్స్ ప్రిన్స్? రియల్లీ? రియల్లీ. ఇంగ్లీష్ లో ఏంటి బూతులు తిడుతున్నావు? ప్రిన్స్ అంటే ఏంటి? ప్రిన్స్ అంటే పాలవాడు. ఆర్ యు ప్రిన్స్? యా. రాజా, నువ్వు ఎక్కువగా రెచ్చిపోకు. ఈ పిల్లను చూస్తే నాకు ఎందుకో డౌట్ గా ఉంది. నువ్వు వెంటనే వెళ్ళిపో. అవును, నాకు చిన్న డౌట్. ప్రిన్స్ అంటున్నారు, రాజా అని పిలుస్తున్నారు. యువరాజా అని పిలవచ్చుగా? నౌ ప్రిన్స్, టుమారో కింగ్. కాబోయే రాజు, అందుకే రాజా అని పిలుస్తున్నాను. ఐ సీ, బట్ హి ఇస్ వెరీ సింపుల్. yes yes simple simple like me but heart very big. ఐ సీ. రోజుకు 70-80 జీవాలను పోషిస్తుంటాడు. he is feeding 70 to 80 lives per day. అయితే వాళ్ళది చాలా పెద్ద ఫ్యామిలీ అన్నమాట. పైగా మా వాడంటే వాళ్లకు మహా గౌరవం. వీడు కూడా వాళ్ళని చాలా గారంగా చూసుకుంటాడు. ఏదైనా తేడా వచ్చిందో అందరినీ వరుసగా నిల్చోబెట్టి కడిగి పారేస్తుంటాడు. Is it? Yeah. If you move, I go. Sorry. Thank you. Prince. ఎలా ఉందిరా? ఆవుకు బాగా స్నానం చేసి అలంకరిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. అదే మాటరా, రాజాలా ఉన్నావు. అవును, ఇవన్నీ ఎందుకు ఇప్పుడు? ఇప్పుడు మనం ఓ పెద్ద పార్టీకి వెళ్తున్నాం. అక్కడికి వచ్చే ఆడపిల్లలు నిన్ను చూసి మూర్చపోవాలి. అంత సీన్ ఉందా? పద 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 పద. Come on, yeah. Prince? Prince? యా. ఇతనే నా ప్రిన్స్? అమ్మా, పాల్ పాల్ పాల్. వసే సుబ్బు. సుబ్బు నిన్నే. అబ్బా, ఏంటే పాలు పెంచుకోవే. రండమ్మా, త్వరగా ఇంకా 10 ఏళ్ళకి పోయాలి. నమస్కారం అండి. ప్రిన్స్, ఇదేంటండి మీరు పాలు? అమ్మ కొంట్లో బాగాలేదండి, అందుకే నేను తీసుకొచ్చా. మీరు పాలవాళ్ళ? అవునండి, మా దగ్గర 40 ఆవులు ఉన్నాయండి, ఒకటే అమ్మబోతండి. 20 గేదెలు ఉన్నాయండి, 2 దున్నులు ఉన్నాయండి. వాటి పర్లేదండి. ఏయ్, గ్యాస్ కొడుతున్నారు. నన్ను చూడాలని యు హావ్ కమ్ ఇన్ డిస్గైజ్, నో? యా. అమ్మా అమ్మా, ఏమిటే? తొందరగా రామ్మా. చూడమ్మా. అయ్యో అయ్యో, ఏమిటి ఈ అన్యాయం? రాజా, ఒరే రాజా, ఇలా రా. ఏంటమ్మా? మన స్థలంలో రాత్రికి రాత్రి ఎవరో గుడిసెలు వేశారా? ఏదో బోర్డు కూడా పెట్టారు. అలా చూస్తూ నిలబడతావేంట్రా? వెళ్ళి అసలు సంగతి ఏమిటో కనుక్కో. వెళ్ళు. నమస్తే అన్న. నమస్తే. ఏంటి మా స్థలంలో గుడిసెలేశారు? ఎవరిని అడిగేశారు? ఎవరిని అడిగేది? మా సార్ తలుచుకుంటే చార్మినార్ మీద గుడిసెలేపించగలరు. ఆయనకు పర్మిషన్ అక్కర్లే. ఓహో అలాగా. ఎవరు సార్ మీ సారు? గా బోర్డు చూడు, సింహాద్రప్పన్న ఎమ్మెల్యే. ఓహో, సింహాద్రప్పన్ గారా? అయితే వేసుకోండి. వేసుకోండా? వీటికి ఏమైనా మతిపోయిందా ఏంటి? ఒరే రాజా. సార్, మన నియోజకవర్గ ప్రజలు మన గురించి ఏమనుకుంటున్నారయ్యా? ఏమనుకుంటారండి? ఎమ్మెల్యే సింహాద్రి గారు ఇంకా మంత్రి కాలేదేంటని తెగ బాధపడిపోతున్నారండి. చూసావు పిఏ,
జనానికి మన మీద ఎంత అభిమానం ఉందో. నిజమేనండి. అది సరే, మన పార్టీ వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఈయన మంత్రి అయ్యేది ఎప్పుడు? రాత్రి పగలు కష్టపడి ఓట్లు సంపాదించి పెట్టిన మనం 2 చేతులా సంపాదించుకునేది ఎప్పుడు అని తెగ బాధపడిపోతున్నారండి. ఛే, దరిద్రులు. వీళ్ళ డబ్బు సంపాదన తప్పితే వేరే జాచలేదయ్యా. నిజమేనండి. అయ్య బాబా, నేను కదండి. ఏ సార్, ఇదేంటయ్యా, సెంటు నొక్కుతుంటే బర్రెల సౌండ్ వస్తుంది. సౌండే కాదండి, వాసన కూడా అదో రకంగా వస్తుందండి. ఇంటి నుండి గొట్లో లోకం ఎంపీఏ ఎవరా వీటిని తొలగొచ్చింది? నేను కాదండి. నేనేనండి. నా పేరు రాజా, కొండపల్లి రాజా. నా పేరు ముద్దు కృష్ణ అండి. అందరూ నన్ను ముద్దుగా కిస్సు కృష్ణ అని పిలుస్తుంటారు. మేమిద్దరం ఈ గొడ్లు మీ నియోజకవర్గమేనండి. కానీ వీటికి ఓటు హక్కు లేదండి. ఉన్న మీకు వెయ్యవండి. దండాలండి. దండాలండి. రేయ్, ఎంత ధైర్యరా మీకు మిమ్మల్ని? ఆ? ఓర్నాను. ఓయ్ బాబోయ్. లక్ష్మే, నువ్వు ఆగు, నేను మాట్లాడుతున్నాను కదా. ఏమనుకోకండి, జంతువు కదా, కాస్త విశ్వాసం ఎక్కువ. వాటి యజమాని ఎవరన్నా ఏమన్నా అంటే కొళ్ళబొడి చేస్తారు. పాపం వాటికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఈ తేడాలు తెలియవు కదా. ఎరా ముద్దు, యు ఆర్ 100% కరెక్ట్ గురు. రేయ్, నీకెంత ధైర్యం ఉంటే నా ఇంట్లో గొడ్డలు కడతారా? అదే మాట నేను అడుగుతున్నా. నీకెంత ధైర్యం ఉంటే నా స్థలంలో పాకలేస్తావరా? నువ్వు చేస్తే ఒప్పు, నేను చేస్తే తప్పేరా? వీటిని కట్టే స్థలంలో మీ మనుషులు వచ్చి పాకలేశారు, అందుకని వాటిని తీసుకొచ్చి నీ ఇంట్లో కట్టేశాను. ఇది ఎలా ఉందిరా ముద్దు? ఇది కొండపల్లి రాజా దెబ్బ. లక్ష్మి, తప్పుకో. చూడండి, జనం మీకు పదవిచ్చింది ధర్మాన్ని 4 పాదాల మీద నడిపించమనే గాని కనపడ్డ ప్రతి ఖాళీ స్థలం 4 గుంజలు పాతించమని కాదు. మీకు పాలించడం ఎలాగో చేత కాదు, కనీసం పాలిచ్చే పశువునైనా గౌరవించడం నేర్చుకో. అదే కొండపల్లి మీదే చెయ్యెత్తావా? ఓ మై గాడ్, ఇట్ ఈస్ యువర్ బ్యాడ్. రేయ్, ఎవరు అక్కడ? అందరూ ఎక్కడ తెచ్చారా? ఎవరా వీళ్ళు లోపల నడిచింది? మీరే వాటితో ఫోటోలు తీయించుకోవడానికి రమ్మన్నారని చెప్పారండి. నోర్మి, వీళ్ళని గొడ్డలి ముందు బయట తరవండి. రెచ్చిపోతే చచ్చిపోతారు. నాతో పెట్టుకోకండి. గొడ్డు మీద దెబ్బ పడిందో ఏంటి అలా నిలబడి చూస్తారు? తల్లి తరిగండి రా. Can I join? No. Take rest. దున్నపోతులా కుబ్బేశాడే. ఎవరికి చెప్పుకోను.
ఇంతేనా ఇంకెవరన్నా ఉన్నారా? ఆకలైతే 10 మందికి పెట్టడం, అవసరమైతే 100 మందిని ఎరగొట్టడం ఈ చేతులకు అలవాటు. నీ ఇంటికొచ్చి ఇంతమందిని చావబాది నాకు, నా ఇంటి ముందు పాకలేసిన మీ మనుషుల్ని మక్కలెరగదని గుడిసెలు పీకి పారేయడం పెద్ద కష్టమైన పనేం కాదు. న్యాయం కోసం పోలీసుల దగ్గరకో లాయర్ల దగ్గరకో వెళ్తాననుకున్నారేమో. అది కొండపల్లి రాజాకు అలవాటు లేని పని. వీడి దగ్గర న్యాయానికి న్యాయం, దెబ్బకు దెబ్బ. గాంధీ గారు ఇది చెప్పారు, నెహ్రూ గారు అది చెప్పారని మీరు స్టేజ్లో ఎక్కువ ఉపన్యాసాలు ఇస్తుంటారు. వాళ్ళు ఏం చెప్పారో నాకు తెలియదు కానీ ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పుంటారు. ఒరే మంత్రులు, చేతనైతే ప్రజలకు ఉపకారం చేయండి, అపకారం మాత్రం చెయ్యకండి అని. కానీ మీరు చేస్తున్న పని ఏమిటి? ఎలక్షన్ టైంలో మాత్రం ఓట్ల కోసం దండాలు పెడుతుంటారు. పదవులు రాగానే పేదలు కడుపులు కొడుతున్నారు. డబ్బు సంపాదించడానికి ప్రపంచంలో చాలా మార్గాలున్నాయి. దయచేసి పవిత్రమైన రాజకీయాన్ని దానికి ఉపయోగించకండి. వస్తాం. చూడండి, ఇంతవరకు పాలల్లో నీళ్లు కలపడం, మనసులో మర్మం దాచి తెలియని వాడిని. నా మాటలు మిమ్మల్ని ఏమైనా కష్టపెట్టుంటే క్షమించండి. పదలక్ష్మి. వాట్ ఏ సర్ప్రైజ్! రాజా, ఏంట్రా? సీ ఆల్ గుడిసెలో మాయమ్స్. రాజా రాజా, నువ్వు వచ్చే ముందు ఇక్కడికి కొందరు లారీలో వచ్చారు. వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళతో ఏదో గుసగుసలాడారు. వెంటనే గుడిసెల్ని పీకేసి లారీలో వేసుకుని వెళ్ళిపోయారు. వెళ్ళేటప్పుడు అక్కకి నమస్కారం కూడా పెట్టేళ్ళారయ్యా. నిజమమ్మా? అవునరా, అవును. ఇంతకు నువ్వు అక్కడ ఏం చేసావు? పిన్ని ఒకరా? నో, 12 మంది. yes 12 fellows. I got angry on my nose. వెంటనే ఇచ్చాను లెఫ్ట్ అండ్ రైట్ ఇన్ మై ఫైట్. నువ్వా? ఏంటి రాజా అలా ఆశ్చర్యం చూస్తున్నావు? గుడిసెలన్నీ మాయైపోయినా నేనే తీసేశాను. ఇయే కాదు, ఇలాగ ఆక్రమించుకున్న స్థలాల్లో గుడిసెలన్నీ కూడా తీసేమని మా వాళ్ళు పురమాయించాను. ఎవరు? మీ అమ్మగారా? అవునండి. నమస్కారం అమ్మ. నమస్కారం. రాజా, ఇందాక నువ్వు ఒక మాట అన్నావు. డబ్బు సంపాదించుకోవడానికి అనేక మార్గాలు ఉండగా పవిత్రమైన రాజకీయాన్ని ఎందుకు వాడుకుంటారు అని. ఆ మాట నాకు కళ్ళు తెరిపించిందయ్యా. ఇదే మాట 10 ఏళ్ల క్రితం ఎవరైనా అనుంటే ఈ సింహాద్రి ఇలా తయారయ్యేవాడే కాదు. ఇప్పుడైనా పెద్దగా చెడిపోయిందే లేదు. ఈ రోజు నుంచి కొత్త సింహాద్రిని చూస్తారు జనం. చూడు రాజా, నీకే సహాయం కావాలన్నా నా ఇంటి తలుపులు తెరిచే ఉంటాయి. వస్తానమ్మా. మంచిదండి. చూడమ్మా, కొడుకునంటూ కంటే ఇలాంటి కొడుకునే కనాలమ్మా. శాంతి, ఒకసారి అర్జెంటుగా నా క్యాబిన్కి రా. నువ్వు రామని చెప్తాను. ఆఫీస్ స్టాఫ్ అంతా వెళ్ళిపోయారా? ఏ వెళ్ళిపోయారని చెప్తే చిన్న కొంటి పని చేయడానికా? నే చెప్పే గుడ్ న్యూస్ వింటే చిన్న కొట్టి పని కాదు, పెద్ద కొట్టి పని చేయమని నువ్వే అడుగుతావు. అంత గుడ్ న్యూసా? ఎస్, ఆంధ్రప్రదేశ్ హోటల్ ఓనర్స్ అసోసియేషన్ కి నన్ను ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నారు. నిజంగా? కంగ్రాచులేషన్స్. అంత గుడ్ న్యూస్ చెప్తే ఏంటేనా? ఇంకేం కావాలి? అచ్చో, వదలండి, ఎవరైనా వస్తారు. ఏయ్, అబ్బా వదలండి, ప్రభాకరం చూశాడు. చూసేశాడా? వెరీ గుడ్. ఇన్నాళ్ళు మన సంగతి నాన్నగారికి ఎలా చెప్పాలా అనుకున్నా. ఇక మనకు ఆ బాధే లేదు. పెళ్లి కూడా వాడే జరిపించేస్తాడు. చిచ్చి, ఇన్నాళ్ళ నుంచి ఈ చండాలం జరుగుతుంటే నాకు ఎందుకు చెప్పలేదు? చండాలమనే చెప్పలేదు. స్టెనోలని సవర్ తీసుకోవచ్చు కానీ తాళం చెవులు పవర్ ఇవ్వటం ఏంటి? రోజు ఎదురుగా కూర్చుంటుంది కదా, అంగాంగాలు చూపించి లొంగ తీసుకొని ఉంటుంది. ఎలా లొంగ తీసుకుందన్నది కాదు, వాళ్ళిద్దరిని ఎలా విడగొట్టాలన్నది ముఖ్యం. నేను ఢిల్లీ నుంచి తిరిగి వచ్చేసరికి అది మన ఆఫీసులో కనపడటానికి వెళ్ళేది. పనిలో నుంచి పంపేయమంటావా లేకపోతే ఏకంగా పైకే? నాకు ప్రాణం కంటే పని ముఖ్యం. ఏం చేస్తావని ఇష్టం. బిల్డింగులు కట్టడమే కాదు, కూల్చటం కూడా తెలిసిన వాణ్ణి. ఏం చేసినా అశోక్కి తెలియకుండా చెయ్యి. ఇందులో ఆలోచించడానికి ఏముందిరా? వెంటనే శాంతి మేళ తాళిగట్టి. నీకు పెళ్లి కాకుండా నేనేనా పెళ్లి చేసుకునిరా? నా పెళ్లి ఇప్పట్లో జరగదని చిలక జోషంతో తేలిపోయింది కదరా. నాతో ముడి పెట్టుకున్నావంటే శాంతి మెడలో 3 ముడులు కాదు కదా, ఒక్క ముడి కూడా వేలు. నా మాట విని మీ నాన్నగారు తిరిగి వచ్చేసరికి పెళ్లి చేసేసుకో. రాజా, ఏంట్రా సలహాలు?
వాళ్ళ నాన్నగారికి తెలియకుండా అశోక్ పెళ్లి చేసుకుంటే ఆయన మనసు ఎంత బాధపడుతుందో ఒకసారి ఆలోచించు. ఆ అమ్మాయిని చేసుకుంటే ఆయన బాధపడతాడు, చేసుకోపోతే బతుకంత వీడు బాధపడతాడే. అది కాదమ్మా, నాన్నగారి గురించి మీకు తెలుసు కదా, ఆయనకు ఆస్తి అంతస్తు హోదా ముఖ్యం. శాంతి లాంటి ఒక పేదింటి పిల్లని పెళ్లి చేసుకోవడానికి ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోరు. మరేం లేదు బాబు, మేం దగ్గర ఉండి ఈ పెళ్లి జరిపించామని తెలిస్తే ఆయన మా మీద కక్ష పెంచుకుంటారేమోనని నా భయం. మీరన్నది నిజమే. అనవసరంగా మిమ్మల్ని ఇందులో ఇరికించడం అంత మంచిది కాదు. అందుకే నేను శాంతి వెళ్ళి ఏ గుళ్ళోనూ పెళ్లి చేసుకుంటాం. వస్తానమ్మా. రే ఆగ్రా. ఏంటమ్మా ఇది? మనం అందరూ ఉండగా వాడు అనాథలా గుడిలో పెళ్లి చేసుకోవటం ఏం బాగుంటుంది? అవునమ్మా. సర్లే, అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. నువ్వు అశోక్ వెళ్ళి పెళ్లి కావాల్సిన ఏర్పాట్లు చూడండి. ఏంట్రా వెళ్ళిన పని పూర్తి కాకుండా వచ్చేయమన్నావు? ఇక్కడ పెళ్లి పని పూర్తి అయిపోతుందని. మా నాన్న లండన్ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుని చివరకు లండన్ నుంచి తిరిగి వచ్చిన తెలుగు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఐ బోర్న్ ఫర్, అందుకే ఇంగ్లీష్ బాగా తెలుసు. నీ లైఫ్ నీ వైఫ్ ఇద్దరూ బాగుండాలి. విష్ యూ హ్యాపీ మ్యారీ లైఫ్. ఇట్స్ ఓకే. అశోక్ వాళ్ళు నానొస్తున్నాడు. నేను బిల్డింగులు కట్టించేవాడిని కానీ కాపురాలు కూల్చేవాడిని కాదు. రాజా, నువ్వు చేసిన మేలు ఈ జన్మలో మర్చిపోలేను. అన్నట్టు రుణం ఉంచుకోవడం నాకు అలవాట్లేదయ్యా, తొందరలోనే తీర్చుకుంటా. భలేవారు సార్, ఇందులో నేను చేసినే ఉంది. నువ్వు చేసింది ఏమిటో తిరిగి నేను చేసి చూపించినప్పుడే కదా నీకు తెలిసేది. వస్తాను. ఏదో భూగోళం బద్దలు కొడతానని భూదేవిలో అక్షంతలు వేసి ఇచ్చారేంటి? నేను వేసే ప్రతి అడుగులోనూ బంగారపు గని ఉంటుందిరా. తెలివైన వాడు ఇప్పుడు ఆవేశపడ్డు, ఆలోచించి దెబ్బతీస్తాడు.